Good evening, everyone. Welcome to Saram Sampatrav Education. Myself, Venkat. I'm the faculty here. Welcome to our brand new series called Disha, a free daily mains answer rating series for Telangana Group 1 students. Every day, one question మనం అనాలిసిస్ చేయబోతున్నాం. క్వశ్చన్ తాలూకా డీటెయిల్స్ అనేవి మార్నింగ్ 8 AM మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాం. ఎక్స్ప్లెనేషన్ సెషన్ వచ్చేసరికి యూట్యూబ్లో ఈవినింగ్ 7 PMకి అప్లోడ్ చేస్తాం విత్ PDF యాజ్ వెల్. సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా ఈ డైమెన్షన్లో కూడా మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో క్వశ్చన్ చూద్దాం పదండి. ఎవాల్యుయేట్ ద సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ అండ్ అబ్స్టకల్స్ ఎన్కౌంటర్డ్ బై ఇండియా ఇన్ ఇట్స్ క్వెస్ట్ ఫర్ లీడర్షిప్ ఇన్ స్పేస్. సో ఈ క్వశ్చన్ని మీరు కానీ జాగ్రత్తగా గమనిస్తే 2 డైమెన్షన్స్ ఉన్నాయి. సో ఈ స్పేస్ సెక్టార్లో లేకపోతే స్పేస్ ఎకానమీలో ప్రజెంట్ ఇండియాకి మంచి నేమ్ అనేది వచ్చింది బై సమ్ సక్సెస్ఫుల్ మిషన్స్ లైక్ చంద్రయాన్ 1 లేకపోతే చంద్రయాన్ 3, మార్స్ ఆర్బిటర్ మిషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ప్రజెంట్ మనం ఉన్న పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్కి రీచ్ అవ్వడానికి మనం చాలా కష్టపడ్డాం. ఓకేనా. సో ఈ దారిలో చాలా అబ్స్టకల్స్ మనం ఫేస్ చేసాం, యాజ్ వెల్ యాజ్ కొన్ని అచీవ్మెంట్స్ కూడా మనం సాధించడం జరిగింది. సో క్వశ్చన్లో వాడు ఈ రెండే అడిగాడు అనమాట. సో వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్ అండ్ వాట్ ఆర్ ద అబ్స్టకల్స్ ఆర్ ఛాలెంజెస్ దట్ వీ హ్యావ్ బీన్ ఫేస్డ్. ఇది రాస్తే సరిపోతుంది. సో అప్రోచ్ చూడండి. ఫస్ట్ ఇంట్రొడక్షన్లో ఏం చేయాలి అంటే సో కంటెక్స్ట్ని మనం రాయాలన్నమాట. సో ఇంట్రొడక్షన్లో మనకి కంటెక్చువల్ బేస్డ్ ఇంట్రొడక్షన్స్కి ఎక్కువ మార్కులు పడే ఛాన్స్ ఉన్నాయి. ఓకేనా. ఒక జనరలైజ్డ్ ఇంట్రొడక్షన్ కంటే ఒక కంటెక్చువల్ బేస్డ్ ఇంట్రొడక్షన్ రాస్తే చాలా మంచిది. సో ఇక్కడ మనం రీసెంట్గా చంద్రయాన్ 3 కానీ ఆదిత్య L1 మిషన్ కానీ వీటిని కోట్ చేస్తూ రాయొచ్చు. నెక్స్ట్ బాడీ పార్ట్లో ఏం చేయాలి అంటే మనకు అకాంప్లిష్మెంట్స్ రాయాలి ఫస్ట్, అంటే మనకు అచీవ్మెంట్స్. లైక్ ఎలా అంటే మనం సాధించిన చంద్రయాన్ 3 కానీ లేకపోతే చంద్రయాన్ 1 కానీ మార్స్ ఆర్బిటర్ మిషన్ గురించి కానీ లేకపోతే ఆదిత్య L1 మిషన్ కానీ ఇటువంటి అకాంప్లిష్మెంట్స్ రాయాలి. అండ్ ఫ్యూచర్లో మనం చేయబోయే ఎక్స్పెరిమెంట్స్ గురించి కూడా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి ఈ పొజిషన్కి రీచ్ అవడానికి. లైక్ ఫండింగ్ పరంగా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరంగా, స్కిల్స్ అవైలబిలిటీ పరంగా, బడ్జెటరీ అలొకేషన్స్ పరంగా, ఇండిజీనియస్ టెక్నాలజీని డెవలప్ చేసేటప్పుడు, ముఖ్యంగా GSLVని తయారు చేసేటప్పుడు ఈ ఇండిజీనియస్ క్రయోజెనిక్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్లో మనం చాలా ఇబ్బందులు పడ్డాం. ఓకేనా. సో ఇలా చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేసాం. మరి అటువంటి ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ మెజర్స్ ఇన్ కంక్లూషన్. ఓకేనా. రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ ఆన్సర్ అనాలిసిస్. సో ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో విజేత ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం. ఇది మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనమాట తెలంగాణ గ్రూప్ 1 స్టూడెంట్స్కి. సో ఈ ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్ ఏంటంటే దీంట్లో మీకు టోటల్గా 10 సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి, 7 ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి. సో మీరు ఆన్సర్ కాపీ రాసి మాకు సెండ్ చేసిన 72 hours లోపు మీకు డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి టెస్ట్కి మీకు ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ కూడా ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ కాంప్రహెన్సివ్ మోడల్ ఆన్సర్స్ PDF కూడా ప్రొవైడ్ చేస్తాం. మీకు పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది, గైడెన్స్ కూడా ఉంటుంది. ఈ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు సారం సార్తో ఎప్పుడైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు, మీకున్న ఇష్యూస్ కానీ డౌట్స్ కానీ రిజాల్వ్ చేసుకోవచ్చు. బట్ పాయింట్ ఏంటంటే కేవలం 25 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటున్నాము, ఎందుకంటే అందరికీ గైడెన్స్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి. సో లిమిటెడ్ స్టూడెంట్స్ మాత్రమే. సో ప్రైజ్ వచ్చేసరికి 15,000 మాత్రమే. సో అడ్మిషన్స్ కోసం 6305955532 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లెట్స్ లుక్ ఎట్ ది ఇంట్రొడక్షన్ ఫస్ట్. When India launched its space program in 1960s, it was a developing nation with limited resources, focusing on leveraging space technology to advance its social and economic development agenda. Over the past decade, the ISRO has achieved numerous milestones, earning global recognition and acclaim. సో మనకు స్పేస్ ప్రోగ్రామ్ అనేది 1960s నుంచి స్టార్ట్ అయింది కాబట్టి సో ఆ టైంలో మన దగ్గర రిసోర్సెస్ అనేవి చాలా లిమిటెడ్గా ఉండేవి. ఓకేనా. ఎకనామికల్గా మనం చాలా బ్యాక్వర్డ్ పొజిషన్లో ఉండేవాళ్ళం. అఫ్ కోర్స్ వీఆర్ ఏ డెవలపింగ్ నేషన్. ఆ తర్వాత ఏం జరిగింది అంటే మనం వన్ బై వన్ అచీవ్ చేసుకుంటూ చాలా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్స్ని రీచ్ అయ్యాం. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేసాము అంటే మనకు స్పేస్ టెక్నాలజీని బాగా డెవలప్ చేసుకుంటూ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం మనం వర్క్ చేసామన్నమాట. లైక్ కమ్యూనికేషన్ని డెవలప్ చేసుకోవడం, ఎడ్యుకేషన్ అందరికీ రీచ్ అయ్యేలాగా శాటిలైట్ టెక్నాలజీని యూజ్ చేయడం, అగ్రికల్చర్ని డెవలప్ చేసుకోవడం, రిసోర్సెస్ని మ్యాపింగ్ చేసుకోవడం, డిఫెన్స్ పరంగా, స్ట్రాటజీ పరంగా ఇలా మనం స్పేస్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మన యొక్క సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం. ఓకేనా. రైట్. నెక్స్ట్ లుక్ ఎట్ ద మైల్ స్టోన్స్. సో మన యొక్క స్పేస్ ప్రోగ్రాంలో మనం సాధించిన మైల్ స్టోన్స్ ఏంటి. సో రీసెంట్గా చంద్రయాన్ 3 మిషన్ అఫ్ కోర్స్ అందరికీ తెలిసిన విషయమే. సో లూనార్ సౌత్ పోల్లో మనం ల్యాండ్ అయ్యాం. And of course, we are the first country to achieve this feat. Okay na? So India's successful soft landing near the moon south pole is a moment of national pride.
ఎస్టాబ్లిషింగ్ ద కంట్రీ యాజ్ ద ఫస్ట్ టు అచీవ్ ఇట్స్ రిమార్కబుల్ ఫీట్. ఓకేనా, ఇప్పటి వరకు ఎవరు మనం ఎక్స్ప్లోర్ చేసిన ఏరియాకి, మనం ల్యాండ్ అయిన ఏరియాకి ఎవరు వెళ్ళలేదన్నమాట. ఓకే, నెక్స్ట్ దీనికంటే ముందు మార్స్ ఆర్బిటర్ మిషన్, ద మిషన్ మేడ్ ఇండియా ద ఫస్ట్ ఏషియన్ కంట్రీ అండ్ ఫోర్త్ గ్లోబల్లీ ఆఫ్టర్ రాస్కాస్మస్, నాసా అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ టు రీచ్ మార్స్. ఇక్కడ మనం సాధించిన ఒక ఘనత ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లోనే మార్స్కి రీచ్ అయిన కంట్రీ ఏంటంటే ఇండియా మాత్రమే. ఓకేనా, సో ఓవరాల్గా కంపేర్ చేస్తే మనం ఫోర్త్ అనమాట. సో రాస్కాస్మస్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, తర్వాత ఇండియా. ఏషియన్ కంట్రీస్లో మనమే ఫస్ట్. బట్ ఫస్ట్ అటెంప్ట్లో వరల్డ్ వైడ్గా ఎవరు రీచ్ అయ్యారు అంటే ఇండియా మాత్రమే. నెక్స్ట్ ఆదిత్య L1 మిషన్. సో L1 స్టాండ్స్ ఫర్ లగ్రాంజ్ పాయింట్స్ అనమాట. సో మీ అందరికీ తెలిసిన విషయమే, లగ్రాంజ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి టూ బాడీస్ నుంచి ఉన్న గ్రావిటేషనల్ పుల్ అనేది బ్యాలెన్స్ అవుతుంటుంది. సో ఈ పర్టికులర్ పాయింట్స్లో మనం ఒకవేళ శాటిలైట్ని పెడితే ఎక్కువ ఫ్యూయల్ అనేది కన్జంప్షన్ జరగదు. సో మినిమం ఫ్యూయల్తో మనం ఒక శాటిలైట్ని ఆ ఆర్బిట్లో ఎక్కువ కాలం రన్ చేయొచ్చు. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, లాంచ్ వెహికల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో తెలుసు కదా, PSLV, తర్వాత GSLV. సో GSLV Mark 3. ఇప్పుడు అదే GSLV Mark 3ని మనం LVM-3 అని చెప్పి కూడా పిలుస్తూ ఉన్నాము. సో PSLVని వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే మోస్ట్ సక్సెస్ఫుల్ మిషన్స్ అనేవి PSLV ద్వారా మనం అచీవ్ చేసాం. సో ఈ లాంచ్ వెహికల్స్ మనం ఎలా డెవలప్ చేసుకుంటూ వచ్చాము? ఫస్ట్ SLV, తర్వాత ASLV, తర్వాత PSLV, తర్వాత GSLV, ఇలా. రైట్. నెక్స్ట్ వన్, ఎర్త్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్. It features advanced Indian remote sensing satellites, nothing but IRS satellites. So వాటి యొక్క నేమ్స్ ఏంటంటే రిసోర్సెసాట్, కార్టోసాట్, ఓషన్సాట్, రాడార్ ఇమేజింగ్ శాటిలైట్, జియో ఇమేజింగ్ శాటిలైట్ అండ్ వెదర్ క్లైమేట్ శాటిలైట్స్ లైక్ ఇన్సాట్ 3DR మిషన్స్. సో ఈ శాటిలైట్స్ ద్వారా మనకున్న బెనిఫిట్స్ ఏంటంటే మనకు రిసోర్సెస్ని మ్యాపింగ్ చేసుకోవటం, వెదర్ని ఫోర్కాస్ట్ చేసుకోవడం, అగ్రికల్చర్కి యూజ్ చేసుకోవడం, కమ్యూనికేషన్ని డెవలప్ చేసుకోవడం, ఎడ్యుకేషన్ని డెవలప్ చేయటం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం, స్ట్రాటజిక్ పర్పసెస్ కోసం, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇన్ స్పేస్. సో లాంచ్ టు ప్రొవైడ్ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ప్రైవేట్ కంపెనీస్ టు యూటిలైజ్ ఇండియన్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకు స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, సో అది ప్రైవేట్ కంపెనీస్ కూడా యూటిలైజ్ చేసుకొని వాళ్ళు కూడా స్పేస్ ఎకానమీలో పాలు పంచుకొని, ఓకేనా. సో ఎప్పుడైతే ప్రైవేట్ ప్లేయర్స్ అనేవి స్పేస్ ఎకానమీలోకి ఇన్వాల్వ్ అవుతారో ఆటోమేటిక్గా కాంపిటీషన్ పెరుగుతుంది, గ్రోత్ కూడా పెరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఈ స్పేస్ టెక్నాలజీ అనేది అప్పుడు అందరికీ యాక్సెసిబుల్గా, అఫోర్డబుల్గా వస్తుంది అని చెప్పి మనం భావిస్తూ ఇన్ స్పేస్ అనే దాన్ని లాంచ్ చేశాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇది ఇస్రోకి సంబంధించిన కమర్షియల్ ఆర్మ్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే డీల్స్ తీసుకొస్తారు ఇస్రో దగ్గరికి. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి ఎవరికైనా శాటిలైట్స్ లాంచ్ చేయాలి అంటే, ఇదిగో ఇస్రో మేము ఇండియా తరపు నుంచి మేము అఫోర్డబుల్ ప్రైజెస్లోనే మీ శాటిలైట్స్ని లాంచ్ చేస్తాము, ఓకేనా. సో లెట్స్ మేక్ ఏ డీల్ అని చెప్పి ఆ డీల్స్ని తీసుకొస్తూ ఉంటారు. సో మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళ శాటిలైట్స్ని అఫోర్డబుల్ ప్రైజెస్లోనే మనం లాంచ్ చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి కమర్షియల్గా గ్రో అవుతుంటాం, స్పేస్ ఎకానమీ పరంగా గ్రో అవుతుంటాం, మనకు కూడా మంచి రికగ్నిషన్ అనేది వస్తుంటుంది వరల్డ్ వైడ్గా. రైట్. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ కూడా ఒకసారి చూద్దాం. చంద్రయాన్ 4, ఓకేనా. సో లూనార్ ఎవల్యూషన్ కోసం చంద్రయాన్ 4ని ఫ్యూచర్లో లాంచ్ చేయబోతున్నాం. నెక్స్ట్ లూపెక్స్, ఇట్ స్టాండ్స్ ఫర్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. సో యాక్చువల్గా ఈ మిషన్ అనేది జాయింట్ ప్రోగ్రామ్. ఎవరెవరికి మధ్య అంటే ఇండియాకి సంబంధించిన ఇస్రో అండ్ జపాన్కి సంబంధించిన జాక్సా. నెక్స్ట్ ఎక్స్పోసాట్. సో ఇట్ స్టాండ్స్ ఫర్ ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్. సో ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ పొలారిమీటర్ మిషన్ టు స్టడీ వేరియస్ డైనమిక్స్ ఆఫ్ బ్రైట్ ఆస్ట్రోనామికల్ ఎక్స్రే సోర్సెస్. నెక్స్ట్ వన్, నాసా ఇస్రో సార్, దీన్నే నిసార్ అని చెప్పి పిలుస్తాం. సో ఇట్ ఈస్ ఎ మిషన్ టు మ్యాప్ ద ఎంటైర్ గ్లోబ్ ఇన్ 12 days, ప్రొవైడింగ్ కన్సిస్టెంట్ డేటా ఫర్ అండర్స్టాండింగ్ చేంజెస్ ఇన్ ఎర్త్ ఎకోసిస్టమ్. సో ప్రజెంట్ క్లైమేట్ చేంజ్ వల్ల మనకు ఎకోసిస్టంలో చాలా చేంజెస్ వస్తున్నాయి, చాలా డైనమిక్స్ మనకి కనిపిస్తున్నాయి. సో సీ లెవెల్ రైజింగ్ పరంగా కానీ, ఫారెస్ట్ కవర్ పరంగా కానీ, లేకపోతే మాన్సూన్ పరంగా కానీ, లేకపోతే గ్లేషియర్స్ మెల్టింగ్ కానీ, ఇలా చాలా డైనమిక్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ తరుణంలో మనం ఏం చేయాలి, ఈ ఎర్త్కి సంబంధించిన ఎకోసిస్టమ్ని మానిటర్ చేస్తూ ఉండాలి, దీనికి సంబంధించిన డేటాని ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. సో 12 daysలో ఎంటైర్ గ్లోబ్ని మ్యాప్ చేయడం కోసం నాసా అండ్ ఇస్రో వాళ్ళు కలిసి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దాని పేరే నిసార్ అనమాట. నెక్స్ట్ వన్, గగన్యాన్. సో ఈ మిషన్లో భాగంగా మనం ఏం చేస్తున్నాము, మనకు ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో రీసెంట్ అప్డేట్స్ ఏంటంటే మన ఇస్రోకి సంబంధించిన కెప్టెన్స్ ఇద్దరిని సో నాసా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకెళ్లబోతున్నారు. సో రీసెంట్గానే న్యూస్లో వచ్చింది, సో అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మిషన్ ఏంటంటే శుక్రయాన్ 1. ఇది ఎందుకోసం అంటే టు ఎక్స్ప్లోర్ వీనస్, ఓకేనా. సో వీనస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, దాని మీద స్టడీస్ చేయడానికి శుక్రయాన్ 1ని ఫ్యూచర్లో చేయబోతున్నాం. ఓకే.
సో ఇప్పటి వరకు మనం ఏం చూసాము అంటే మనం సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి, మనకి ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఏంటి. సో లెట్స్ లుక్ ఎట్ ద ఛాలెంజెస్. సో ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ మిషన్స్లో మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి. ఫస్ట్ వన్, లిమిటెడ్ బడ్జెట్ allocation. The Indian space program operates on a modest budget compared to other major space-faring nations, with India's space budget being only 0.05% of its GDP versus the USA's 0.25%. సో యూఎస్ఏ వాళ్ళకి జీడిపితో కంపేర్ చేసినప్పుడు వాళ్ళు స్పేస్కి 0.25% అలొకేట్ చేస్తున్నారు. మనం మాత్రం కేవలం 0.05% మాత్రమే అలొకేట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ యూఎస్ఏకి సంబంధించిన బడ్జెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనతో కంపేర్ చేస్తే. సో వాళ్ళ దాంట్లో 0.25% అనేది ఇంకా ఎక్కువే మన దాంతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ వన్, టెక్నాలజీ పరంగా కూడా చాలా ఛాలెంజెస్ మనం ఫేస్ చేసాం. సో ఇండియా ర్యాంక్స్ 7th గ్లోబల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ శాటిలైట్స్ ఆపరేటెడ్, లాగింగ్ బిహైండ్ ద యుఎస్ అండ్ చైనా, అండ్ రిలైస్ ఆన్ వెస్ట్ ఫర్ క్రిటికల్ కాంపోనెంట్స్ ఫర్ లాంచ్ వెహికల్స్, స్పేస్ క్రాఫ్ట్ అండ్ శాటిలైట్స్. ఓకేనా. సో శాటిలైట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ కానీ లేకపోతే స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించినవి లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్రిటికల్ కాంపోనెంట్స్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నామంటే వెస్ట్రన్ కంట్రీస్ నుంచే తెచ్చుకుంటున్నాం. నెక్స్ట్ వన్, కమర్షియలైజేషన్ అండ్ మార్కెట్ యాక్సెస్. ఇండియా హ్యాస్ అ లిమిటెడ్ ప్రెజెన్స్ ఇన్ స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్, హ్యూమన్ స్పేస్ ట్రాన్స్పోర్ట్, స్పేస్ టూరిజం అండ్ హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్స్ with only a 2.6% share of the global space economy. సో మనం స్పేస్ టూరిజం పరంగా, హ్యూమన్ స్పేస్ ట్రాన్స్పోర్ట్ పరంగా అండ్ స్పేస్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చాలా వెనకబడి ఉన్నామన్నమాట. నెక్స్ట్ వన్, స్పేస్ పాలసీ అండ్ లెజిస్లేషన్. డెవలపింగ్ కాంప్రహెన్సివ్ స్పేస్ పాలసీస్ అండ్ లెజిస్లేషన్ టు అడ్రస్ ద సెక్టర్స్ ఎవాల్వింగ్ నీడ్స్ ఈజ్ క్రూషియల్. డిలేస్ ఇన్ పాసింగ్ ద స్పేస్ పాలసీ ఆర్ ఏ సిగ్నిఫికెంట్ హిండ్రన్స్. సో ఈ స్పేస్ ఎకానమీని మరింత గ్రో చేయాలి అంటే మనం ఒక కాంప్రహెన్సివ్ పాలసీని తీసుకురావాలి. Next one, geopolitical realignment. India's participation in Artemis Accords with the USA is viewed as a counter to China in the shifting geopolitical landscape. సో మనం ఏం చేసాము, ఆర్టిమిస్ అకార్డ్స్లో జాయిన్ అయ్యాము. సో యూఎస్ఏతో టైఅప్ అయ్యాం. సో అందుకని ప్రజెంట్ నాసా ఏం చేస్తుంది, మనకి సంబంధించిన 2 ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి, నథింగ్ బట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఇదంతా మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫ్యూచర్లో మనకి గగనయాన్ మిషన్కి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో మనకి సంబంధించిన 2 ఆస్ట్రోనాట్స్ చక్కగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కొంతకాలం టైం స్పెండ్ చేసి సో స్పేస్లో ఎలా ఉంది, అక్కడ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, సో గ్రావిటేషనల్ పుల్ ఎలా ఉంది, సో వాటన్నిటిని స్టడీ చేసి ఆ నాలెడ్జ్ని మనం గగనయాన్ మిషన్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో ఎస్పెషల్లీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం మనం ఏం చేసామంటే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ మాడ్యూల్ ఏదైతే ఉందో దీనికి రిలేటెడ్గా మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం. సో ఈ మాడ్యూల్ నుంచి మనం 15 డైలీ టెస్ట్లు అండ్ 3 సెక్షనల్ టెస్ట్లు కవర్ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు ఆన్సర్స్ రాసి మాకు సెండ్ చేస్తే వితిన్ 72 అవర్స్లో మీకు డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ as ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఉంటుంది అండ్ కాంప్రహెన్సివ్ PDF కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఈ కోర్సులో ఎవరైనా సరే జాయిన్ అయితే వాళ్ళు సారం సార్తో ఎప్పుడైనా సరే మాట్లాడి మీకున్న ఇష్యూస్ని, డౌట్స్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. సో ప్రైజ్ వచ్చేసరికి 3500. అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి 6305955532. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే స్పేస్ అప్లికేషన్స్ ఫర్ సొసైటల్ బెనిఫిట్స్. సో మ్యాక్సిమైజింగ్ సొసైటల్ బెనిఫిట్స్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్స్ లైక్ రిమోట్ సెన్సింగ్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ రిక్వైర్స్ ఎఫెక్టివ్ ఇంటిగ్రేషన్ విత్ సెక్టర్స్ లైక్ అగ్రికల్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్. ఓకేనా. సో మన స్పేస్ టెక్నాలజీ పరంగా గ్రో అవుతున్నాం, బట్ దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ అనేవి అందరికీ రీచ్ అవ్వాలి, అది అవ్వట్లేదు. సో అగ్రికల్చర్ పరంగా గ్రోత్ రావాలి అంటే స్పేస్ టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ వెదర్ని మానిటరింగ్ చేయటం, ముందుగానే సైక్లోన్స్ని ప్రిడిక్ట్ చేయటం, హెవీ రెయిన్ఫాల్ని ముందుగానే ప్రిడిక్ట్ చేయటం, లేకపోతే డ్రాట్స్ని ప్రిడిక్ట్ చేయటం, లేకపోతే ఫ్లడ్స్ని ప్రిడిక్ట్ చేయటం, ఇలా లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకేనా. సో ఇలా మనం సొసైటల్ బెనిఫిట్స్ కోసం యూజ్ చేయాలి. సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ మెజర్స్. సో ఇప్పటి వరకు కొన్ని ఛాలెంజెస్ చూసాం కదా, మరి మెజర్స్ ఏంటి? ఫస్ట్ వన్, సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. మూవింగ్ ఫ్రమ్ ఫ్రూగల్ ఇంజనీరింగ్ టు సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అంబిషియస్ ప్రాజెక్ట్స్ ఈజ్ నెసెసరీ. ఎన్హాన్సింగ్ బడ్జెటరీ అలొకేషన్స్ కెన్ సపోర్ట్ బిగ్గర్ మిషన్స్. సో మనకి బడ్జెట్లో ఎక్కువ శాతం మనం ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ కోసం, స్పేస్ మిషన్స్ కోసం అలొకేట్ చేయాలి. నెక్స్ట్ వన్, గెయిన్ ఎక్స్పర్టీస్ ఇన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. సో ఇన్వెస్టింగ్ ఇన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్స్, ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ క్రూడ్ మిషన్స్ ఈజ్ ఎసెన్షియల్. సో ఆస్ట్రోనాట్స్కి ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తేనే గగనయాన్ లాంటి మిషన్స్ అనేవి సక్సెస్ఫుల్ అవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కూడా పెంచాలన్నమాట. ఓకేనా. అప్పుడే గ్రోత్ అనేది వస్తుంది, కాంపిటీషన్ బిల్డ్ అవుతుంది, ఓవరాల్గా ఎకనామిక్ గ్రోత్ కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ వన్, జియో పొలిటికల్ నెగోషియేషన్స్. అఫ్ కోర్స్ ఓ పక్క చైనా, ఓ పక్క యూఎస్ఏ. మన యూఎస్ఏ పక్క మనం స్టాండ్ తీసుకోవడం జరిగింది.
ఆర్టిమిస్ అకార్డ్స్లో జాయిన్ అయ్యి సో ఇటువంటి జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా మనం జాగ్రత్తగా చూసుకొని మన యొక్క కొలాబరేషన్స్ పెట్టుకుంటూ మన యొక్క డెవలప్మెంట్ మనం ఫోకస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, లీగల్ ఫ్రేమ్వర్క్. డెవలపింగ్ కాంప్రహెన్సివ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ లాస్ టు రెగ్యులేట్ అండ్ ప్రమోట్ స్పేస్ బిజినెస్ అండ్ అడ్రసింగ్ ఎవాల్వింగ్ ఛాలెంజెస్ త్రూ గ్లోబల్ గవర్నెన్స్ రిఫార్మ్స్. సో ఈ స్పేస్ పరంగా ఉన్న ఛాలెంజెస్ కానీ ఈ ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక కాంప్రహెన్సివ్ పాలసీ ద్వారా ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ద్వారా మనం రిజాల్వ్ చేసుకునే విధంగా లాస్ని తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వన్, రీకిండ్లింగ్ స్పిరిట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్. సో కొలాబరేటింగ్ విత్ అదర్ కంట్రీస్ ఈజ్ వైటల్ ఫర్ ఇండియా స్పేస్ ఆస్పిరేషన్స్, ఎన్షూరింగ్ అవుటర్ స్పేస్ రిమైన్స్ ఏ షేర్డ్ డొమైన్ ఫర్ ఆల్ హ్యుమానిటీ. ఓకేనా. సో మనం ఎప్పటికప్పుడు వేరే వేరే కంట్రీస్తో వాళ్ళ తాలూకా స్పేస్ ఏజెన్సీస్తో కొలాబరేషన్స్ అయితేనే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది షేర్ అవుతుంది. సో దట్ ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, పబ్లిక్ సపోర్ట్. ఎంగేజింగ్ ఇన్ అవుట్ రీచ్ అండ్ ఎడ్యుకేషన్ టు బిల్డ్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఎంతూసియాజం ఫర్ స్పేస్ ప్రోగ్రామ్. సో మనం ఏం చేయాలి అంటే ఈ స్పేస్ ప్రోగ్రామ్స్ పట్ల స్పేస్ టెక్నాలజీ పట్ల పబ్లిక్ని ఎంగేజ్ చేయాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ని కూడా క్రియేట్ చేయాలి. Now let's look at conclusion. India's space program requires strategic financial planning, active international collaborations, and public engagement initiatives to propel it to new heights, ensuring significant contributions to the country's economic, technological, and scientific growth. ఓకేనా. సో మనకి ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అనేది ఇంకా గ్రో అవ్వాలి అంటే ఒక స్ట్రాటజిక్ ఫినాన్షియల్ ప్లానింగ్ ఉండాలి, అండ్ మనం ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్తో లింక్ అయ్యి ఉండాలి, అండ్ పబ్లిక్ని కూడా ఎంగేజ్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనం న్యూ హైట్స్కి రీచ్ అవ్వచ్చు. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క ఎకనామిక్ గ్రోత్, మన యొక్క టెక్నాలజికల్ గ్రోత్ అండ్ సైంటిఫిక్ గ్రోత్ కూడా మనం కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ స్పేస్ టెక్నాలజీ నుంచి వచ్చే డెవలప్మెంట్స్ అనేవి ఇలా ఈ డైరెక్షన్లో పెట్టుకుంటూ వెళ్తేనే మనకి ఓవరాల్గా బెటర్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. సెషన్ ఎండ్ చేయబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. ఎస్ఎన్ ఎవరైనా సరే డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. అరౌండ్ 25+ థీమ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మీకు బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మీకు నార్మల్ కంటెంట్తో పాటు ఎనెక్డోట్స్, కొటేషన్స్, డేటా, ఫ్యాక్ట్స్, ఫోర్డర్ పాయింట్స్ ఎవ్రీ థీమ్కి ప్రొవైడ్ చేస్తాం. సో మంచి కంటెంట్ అనేది మీ చేతిలో ఉంటుంది. సో వీలైనంత తొందరగా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మెయిన్స్ వేస్ ద రైట్ వే. సో గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం మనం ఎప్పుడో ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణలో వీఆర్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఈ కోర్స్ని లాంచ్ చేయడంలో. అండ్ సిలబస్ కూడా మనదే ఫస్ట్ అయిపోతుంది. అరౌండ్ 950+ క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసాం యాజ్ ఆఫ్ నౌ. సో మెయిన్ సిలబస్లో మెన్షన్ చేసుకున్న ప్రతి టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని డైమెన్షన్స్లో కవర్ చేస్తున్నాం. సో కంటెంట్ అనేది చాలా బాగుంటుంది. సో వీలైనంత తొందరగా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. మనకి ఎక్కువ టైం లేదు, సో ఇక లేట్ చేయమాకండి. సో ఫర్ అడ్మిషన్స్ ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 6305955532. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.